ఈ కలియుగంలో ప్రతి మనిషి ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా అవి సరిపోక అవసరాలకి డబ్బులు లేక పిల్లల ఫీజులకు, పెద్దవారి హాస్పిటల్స్కు, ఇంటి అద్దెలని ఇలా ఏదో ఒక అవసరాలకు డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. సంపాదించిన కొద్ది రోజుల్లోనే చేతిలో డబ్బు లేక, డబ్బులు అవసరమై ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ అప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కి 80% మంది బాధపడేది డబ్బు లేక, అలాగే వాటి వల్ల ఏర్పడిన అప్పులు. అలా అని వాటిని కట్టడానికి మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసి, ఆ అప్పులు వాటి వడ్డీలు పెరగటంతో జీవితంలో ఇంకా అనేక సమస్యలు పెరిగి మరింత సతమతమవుతూ ఉంటారు. వీటి నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగక కృంగిపోతుంటారు. ఇలా డబ్బు సమస్యలు తగ్గక అప్పుల బాధలు పెరిగిపోయి సతమతమవుతున్నవారు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కార విధానాన్ని చేయండి. మన సమస్యలు తీరాలంటే మన ప్రయత్నంతో పాటుగా దేవుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యం. దానిలో భాగంగానే ఈ చిన్న క్రియను ఆచరించండి. ఒక మంచి తిథి ఉన్న మంగళవారం రోజున కందులు తీసుకుని వాటిని నానపెట్టి వాటిని గోమాతకు పెట్టాలి. అలా పెట్టిన తరువాత ఆ గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ గోవుకి నీటిని పెట్టాలి. మీ కోరికలు, బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆ గోవుకి నమస్కరించుకుని చెప్పుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా మంగళవారం రోజున మొదలుపెట్టి 21 లేదా 41 రోజులు చేయాలి. దీంతో పాటుగా మీరు అప్పులను మంగళవారం తీర్చే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చేసిన అప్పులన్నీ కూడా క్రమంగా తగ్గటం జరిగి మీ అప్పులు తీరి మీ సంపద రెట్టింపవుతుంది. కాబట్టి మీరు కూడా ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ ఖచ్చిత ఫలితాన్నిచ్చే సులువైన పరిష్కారాన్ని చేసి మీ సమస్యల నుంచి దూరం కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.